మావా జాబ్ ఎక్కడ చేస్తున్నావు? నైట్ షిఫ్ట్ రా, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ టైంకి అందరు పడుకొని ఉంటే నేనేమో జాబ్ చేసుకుంటూ కూర్చున్నా. ఏమైందిరా నాకు అసలు. అరే ఫిక్స్డ్ షిఫ్ట్ రా, ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 వరకు. ఈ రోజు నుంచి అందరూ 30 minutes ఎర్లీ లాగిన్, 1 hour లేట్ లాగౌట్ చేస్తారు. అదేంటి సార్, షిఫ్ట్ 9 అవర్సే కదా. ఉదయ్, ఐఎమ్ సెండింగ్ అన్ ఈమెయిల్. ఐ విల్ సీసీ హెచ్ఆర్. యుల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. ప్రెజర్ ఉంటుందా మావా? ప్రెజర్ ఎందుకు ఉంటుందిరా, నేను వర్క్ చేస్తూ మధ్య మధ్యలో పడుకుంటా కూడా. ఉదయ్, 2 seconds నీ కర్సర్ మూవ్ అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళావు? సార్ అది వాటర్ తాగడానికి వెళ్ళాను. వాటర్కి అయితే బ్రేక్ పెట్టి వెళ్ళొచ్చు కదా. ఉదయ్, బ్రేక్లో ఉన్నావా? సార్ అది డిన్నర్ చేయడానికి వెళ్ళాను, అందుకే బ్రేక్ పెట్టినా. అదేదో ల్యాప్టాప్ ముందు తెచ్చుకొని తినొచ్చు కదా. వర్క్ ఫ్రమ్ హోమే కదా నువ్వు చేసేది. మేనేజ్మెంట్ ఎంత ప్రెజర్ చేస్తుందో తెలుసా? మరి హాలిడేస్ ఎందుకు ఉండవురా, యూఎస్ హాలిడేస్, ఇండియన్ హాలిడేస్ రెండు ఇస్తారు మాకు. ఇంకా వీకెండ్స్లో సాటర్డే సండే కూడా ఆఫ్. సాటర్డే సండే కూడా కుదిరితే చేయండి, ఇన్సెంటివ్స్ వస్తాయి కదా. అండ్ ఉదయ్, నువ్వైతే పక్కా చేయాల్సిందే. మేనేజ్మెంట్ నీ పర్ఫార్మెన్స్ అస్సలు హ్యాపీగా లేదు. మరి నిద్ర ఎందుకు సరిపోదురా, నేను లాగౌట్ చేసి 3 o'clockకి. నీకు తెలుసు కదా ఎంత చీకటిగా ఉంటుందో. సో నైట్ టైం డే టైం 2 పూటల మంచిగా పడుకుంటా. ఓకే గైస్, గుడ్ నైట్. నీ లైఫ్ భలే ఉందిరా. నీకు కూడా చూడమంటావా? లేదురా, మా డాడీ షాప్ ఉంది కదా, నన్ను అదే చూసుకోమన్నాడు. అరే ఐటీ జాబ్ చేయాలన్న అదృష్టం ఉండాలిరా, ఎవరికి పడితే ఆయనకు దొరకదు. సరే కానీ మీ షాప్లో ఎవరైనా కుర్రాడికి వేకెన్సీ ఉందా?